జూమ్ సార్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. సో అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. సో భూపతి గారికి అందరూ వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ అండి అందరికి. వెల్కమ్ సార్. భూపతి సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్. వెల్కమ్ జూమ్ సెక్షన్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి. జూమ్ సెషన్ సార్. ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా మెసేజ్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు జూమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. సో అందరికీ కూడా వెల్కమ్ అండి, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. సో ముందుగా నా టెస్ట్ మనీతో స్టార్ట్ చేద్దామండి. సో ఈ జూమ్లో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, నా పేరు భూపతి అండి. సో నేను ఈ ప్లాట్ఫామ్కి రాకముందు ఒక స్కూల్లో టీచర్ కింద వర్క్ చేసేవాడిని అండి. అయితే నేను ఈ బిజినెస్ కనెక్ట్ అయింది ఒక స్పిరులినా అనే ప్రోడక్ట్ వాడడం ద్వారా. నా ఎనర్జీ లెవెల్స్ అనేది మారాయండి. సో ఎప్పుడైతే ఎనర్జీ అనేది మారిందో, సో నెమ్మదిగా మీటింగ్స్ అనేది అటెండ్ అవ్వడం, సో తర్వాత వెస్టేజ్ మీద ఒక క్లారిటీ అనేది రావడం జరిగిందండి. సో అప్పుడు నెమ్మదిగా నేను చేస్తున్న ప్లాట్ఫామ్లో టైం ఫ్రీడమ్ అనేది లేదు, అదేవిధంగా మనీ ఫ్రీడమ్ అనేది రెండూ లేవు. సో ఆ పర్పస్లో భాగంగా నేను వెస్టేజ్ని టేకప్ చేయడం అనేది జరిగిందండి. అందులో భాగంగా సో అంచెలంచెలుగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ, సో నా లైఫ్ లైన్ సపోర్ట్తో సో రీసెంట్గా సిల్వర్ డైరెక్టర్ అవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఒక ఎల్ఓబి కూడా తీసుకోవడం జరిగిందండి. సో నేను ఈరోజు ఇచ్చే సెషన్ హెల్త్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నానండి. సో ఇందులో భాగంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని సో మీతో షేర్ చేసుకోవడానికి సో ఈరోజైతే రెడీగా ఉన్నానండి. సో వెల్కమ్ అండి అందరికీ కూడా. వెల్కమ్ లీడర్స్. సో ఫుడ్ ఫర్ యువర్ బాడీ, ఫుడ్ ఫర్ యువర్ మైండ్. అంటే మనం తీసుకునే ఫుడ్, ఆహారానికి ఏదైతే తీసుకుంటున్నామో అది మంచిదైతే మన ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి. సో మంచి ఆహారం అంటే ఎటువంటి ఆహారం అయి ఉండాలి అంటే, మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్ వంటివి ఉంటే ఆ ఆహారాన్ని మనం ఒక మంచి ఆహారం అని అనవచ్చండి. సో అటువంటి మంచి ఆహారం అనేది మన వెస్టేజ్ ప్రొడక్ట్స్లో ఏ ప్రొడక్ట్స్లో దొరుకుతుందంటే, సో స్క్రీన్ మీద చూస్తున్నామండి, ప్రెస్ అప్ డ్రింక్, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్, రైస్ బ్రౌన్ ఆయిల్, సో వీటితో పాటు జేటా టీ, ఇన్విగో ప్రోటీన్ పౌడర్. సో ఈరోజు ఈ సెషన్లో భాగంగా వీటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం. సో ముందుగా ఇన్విగో ప్రెస్ అప్ డ్రింక్ అండి. సో పేరులోనే ఉంది ప్రెస్ అప్. అంటే ఎవరైతే ఈ ప్రెస్ అప్ డ్రింక్ తాగుతారో ప్రెస్గా ఉంటారండి. అదేవిధంగా ఇన్స్టెంట్గా ఎనర్జీ, అంటే అప్పటికప్పుడే ఎనర్జీ అనేది మనకి ఇస్తుందండి. సో ఇన్విగో ప్రెస్ అప్ డ్రింక్ సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఇమీడియట్గా ఎనర్జీ అనేది ఇస్తుందండి. సో ఎందుకు ఈ విధంగా ఇస్తుందంటే, ఇందులో మనకి విటమిన్ సి ఉంటుందండి, అదేవిధంగా జింక్ అనేది ఉంటుందన్నమాట అండి. అదేవిధంగా ఇది నారింజ రుచిగల ఫ్లేవర్ అండి. సో దీనివల్ల మనం హెల్తీగా ఉంటామండి. సో ఒకసారి కీ న్యూట్రియంట్స్, ప్రధాన పదార్థాలు చూసుకుంటే మనకి ఈ ప్రెస్ అప్ డ్రింక్లో విటమిన్ సి అనేది ఉంటుందండి, అదేవిధంగా జింక్ ఉంటుంది, సో న్యాచురల్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటుందండి. సో ఏంటి దీనివల్ల తాగడం వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే, ఒక గ్లాస్ ప్రెస్ అప్ డ్రింక్ కనుక మనం తాగితే ఇమీడియట్గా మనకి ఎనర్జీ అనేది వస్తుందండి, మంచి రిలీఫ్ అనేది వస్తుందండి. అదేవిధంగా సో తాజాదనం మరియు ఉల్లాసం. సో ఎవరైతే ప్రెస్ అప్ డ్రింక్ తీసుకుంటారో ఇమీడియట్గా మనకి ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుందండి.
సో ఇందులో మనకి నారింజ రుచి ఉంటుంది, అదేవిధంగా న్యాచురల్ సబ్స్టెన్స్ కూడా ఉంటాయండి. అదేవిధంగా తాగిన వెంటనే మనకి ఇమీడియట్గా మనకి స్ట్రెంగ్త్ వస్తుందండి. అంటే విటమిన్ సి, జింక్ రెండు ఉండడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి. సో ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరిగిందో మనకి జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయండి. అదేవిధంగా సో సమ్మర్లో ఉండే బెస్ట్ ఎక్స్పీరియన్స్, సో మనం ఎండలో ఏదైనా వర్క్ చేసిన వెంటనే డీహైడ్రేట్ అయిపోతామండి. సో బయట దొరికే మనం డ్రింక్స్ తాగినా, థమ్స్అప్ కానీ ఏది తాగినా దాహం అనేది తగ్గదండి ఆ ఫీలింగ్. కానీ ఈ ప్రెస్అప్ డ్రింక్ తాగడం వల్ల మనకు ఆ ఫీలింగ్ అనేది పోతుందండి. సో మ్యాక్సిమం ఈ ప్రెస్అప్ డ్రింక్తో పోతుందండి. లేదు అంటే 2 అలోవెరా యాడ్ చేసినా సరే మనకి మంచి రిలీఫ్ అనేది వస్తుందండి. సో అటువంటి గ్రేట్ ప్రొడక్ట్స్ మన వెస్టేజ్లో ఉండడం మనకి గర్వకారణం అండి. సో సమ్మర్లో మనం ఏదైనా వర్క్ చేసిన తర్వాత వాటర్ అనేది బయటికి పోతుంది అనమాట, అప్పుడు డీహైడ్రేట్ అవుతుంది. సో దానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. అదేవిధంగా హార్ట్ మరియు మైండ్ హెల్త్ అండి, హృదయం మరియు మెదడు ఆరోగ్యాన్ని కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అండి. సో ఏ విధంగా ఉంటే మనం ఎప్పుడైతే ప్రెస్అప్ డ్రింక్ తాగుతామో మన మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి. అప్పుడు ఆక్సిజన్ సరఫరా అనేది మెరుగుపడుతుందండి. సో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడిందంటే మనం యాక్టివ్గా ఉన్నట్టు అనమాట అండి. సో మానసిక చురుకుదనం అంటే మైండ్ యాక్టివ్నెస్ అనేది మనకి ఈ ప్రెస్అప్ డ్రింక్ వల్ల ఉంటుందన్నమాట అండి. సో ఒకసారి ఈ ప్రెస్అప్ డ్రింక్ తాగడం వల్ల బెనిఫిట్స్ చూసుకుంటే ఇమీడియట్గా ఎనర్జీ వస్తుందండి. అదేవిధంగా తాగిన వెంటనే ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుందండి. సో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి. అదేవిధంగా డీహైడ్రేషన్ అనేది ఉండదు, మైండ్కి అనేది రిలీఫ్ ఉంటుంది, మైండ్ అనేది యాక్టివ్గా అనేది పనిచేస్తుందండి. సో ఏ విధంగా తాగాలంటే ఒక గ్లాస్ చల్లని నీటిలో మనం కొంచెం కలుపుకొని తాగొచ్చండి, 1 or 2 స్పూన్స్ అనేవి. సో ఈ విధంగా తాగడం వల్ల మనకి బెనిఫిట్స్ అనేవి మనం అందుతాయండి. ఇమీడియట్గా ఎనర్జీ వస్తుంది, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, ఫ్రెష్నెస్ ఉంటుంది, అదేవిధంగా నారింజ ఫ్లేవర్ ఉంటుందండి. ఇది ఎవరైనా తాగొచ్చండి, పిల్లలు పెద్దలు అందరూ కూడా తాగొచ్చండి. సో ఒకసారి వీడియో అనేది చూడండి. సో మనం ఒక గ్లాస్ వాటర్లో ఈ ప్రెస్అప్ డ్రింక్ వేయడం వల్ల ఏమవుతుందంటే కలర్ అనేది ఆరెంజ్ కలర్లో ఈ విధంగా మారుతుందండి. సో ఫ్లేవర్ అనేది ఇలా ఉంటుందన్నమాట అండి ఇది. సో సమ్మర్కి అయితే ఇది ఎక్సలెంట్ డ్రింక్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్వా బ్రేక్ఫాస్ట్ సిరల్ అండి. సో ఆఫర్స్ ఏ గ్రేట్ టేస్ట్. సో ఎవరైతే ఇది తింటారో ఇందులో మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. సో తిన్న వాళ్ళకి ఇది ఫుల్నెస్ అంటే ఆకలి అనేది తీరుతుంది. అదేవిధంగా ఇందులో మనకి ప్రోటీన్స్ ఉంటాయండి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ కూడా ఉంటుంది. అదేవిధంగా మైక్రో అంటే తక్కువ లెవెల్లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఎక్కువ భాగం ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఉంటే తక్కువ పార్ట్లో మనకి విటమిన్స్, మినరల్స్ అనేవి ఉంటాయండి. సో ఒకసారి ఇందులో ఏమేమి ఉన్నాయని చూసుకుంటే మనకి ఎనర్వా బ్రేక్ఫాస్ట్. సో ఇది ప్రతిరోజు తినడం వల్ల ఏమవుతుందంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాం, అదేవిధంగా శక్తివంతంగా కూడా ఉంటామని. అంటే మన డేని ఆరోగ్యకరంగా శక్తివంతంగా ప్రారంభించడానికి ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండి. పోషకాహారం అంటే విటమిన్లు, మినరల్లు కలిగి ఉన్న, ప్రోటీన్లు కలిగి ఉన్న ఒక మంచి ఫుడ్ అండి. సో అటువంటి ఫుడ్. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే అమర్నాథ్ మనకి మొక్కజొన్న సంబంధించిన గింజలు ఉంటాయండి. అదేవిధంగా మిల్లెట్స్ అంటే సజ్జలు, కొర్రలు వంటి ధాన్యాలు కూడా ఉంటాయండి. అదేవిధంగా బాదం, ఆల్మండ్స్ ఉంటుందండి. నెక్స్ట్ పంకిన్ సీడ్స్ అండి, గుమ్మడికాయ గింజలు ఉంటాయండి. కిస్మస్ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయండి. అంటే 5 రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి మెయిన్ ఇందులో ఉంటాయండి. సో ఇవి ఏ విధంగా పనిచేస్తాయంటే ఫస్ట్గా అమర్నాథ్ చూసుకుంటే మొక్కజొన్న గింజలు, ఇది మనకి ప్లాంట్ బేస్డ్ అండి. మొక్కజొన్న అనేది ఒక ప్లాంట్ కదండి. సో అందువల్ల ఇందులో ప్రోటీన్ అనేది మనకు దొరుకుతుందండి. సో ఇందులో మనకి ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం అనేది ఉంటుందండి. సో ఎక్కువగా ఉంటుందండి. సో ఎప్పుడైతే మనకి బాడీకి ఐరన్ ఉంటుందో మనకి వీక్నెస్ అనేది ఉండదండి. సో రక్తహీనత నివారించడంలో మనకి సహాయపడుతుందండి. అదేవిధంగా ఈ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల మనకి ఇమీడియట్గా ఎనర్జీ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ చూసుకుంటే మిల్లెట్స్ అండి.
అంటే కొర్రలు, సజ్జలు, సామలు మొదలైనవి. సో వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఇందులో ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుందండి. సో అందువల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగుపడుతుంది అనమాట, మెరుగుపడుతుంది. సో డైజెషన్ అనేది బాగుంటుందండి. అదేవిధంగా మనకి డయాబెటీస్ ఉన్నవారు కూడా ఇది ఉపయోగపడుతుందండి. సో మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ని ఇది కంట్రోల్ ఉంచుతుందండి. సో నెక్స్ట్ ఏంటంటే సో ఈ మిల్లెట్స్ ఏం చేస్తాయంటే కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా మనకి సహాయం చేస్తాయండి. అదేవిధంగా లాంగ్ టైం ఎనర్జీని ఇస్తాయండి. సో దీనికి ఉదాహరణ సో పూర్వకాలంలో కొర్రలు, సజ్జలు తినేవారండి ఎక్కువగా. సో వాళ్ళు ఎంత ఎక్కువ పనైనా చేసేవారండి, లాంగ్ స్టాండింగ్. సో ఇప్పుడు చూసుకుంటే ఆహారం అనేది సరిగ్గా ఉండట్లేదండి. సో అందువల్ల మిల్లెట్స్ ఉండడం వల్ల మనకి లాంగ్ టైం ఎనర్జీ అనేది ఇస్తుందండి. అయితే ఇందులో చాలా తక్కువ మాత్రమే ఉంటాయండి. అదేవిధంగా బాదం అనేది ఇందులో ఉంటుందండి. సో ఈ బాదంలో ఏముంటుందంటే మనకి విటమిన్ ఈ, అదేవిధంగా హెల్దీ ఫ్యాట్స్ అంటే ఆరోగ్యానికి ఉపయోగకరమైన లేదా పనికి వచ్చే అనుకోవచ్చండి. సో ఇవి ఉండడం వల్ల హార్ట్ హెల్త్ అనేది బాగుపడుతుందండి. సో మనకి మంచి కొలెస్ట్రాల్ అయితే హార్ట్ ఫంక్షనింగ్ బాగుంటుంది అనమాట అండి. సో ఈ హెల్దీ ఫ్యాట్స్, విటమిన్ ఈ ఉండడం వల్ల ఏమవుతుందంటే మెమరీ పవర్ పెరుగుతుంది, అదేవిధంగా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందండి. సో నెక్స్ట్ విటమిన్ ఈలో ఉండడం వల్ల ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. అందువల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది, హెయిర్ హెల్తీగా ఉంటుంది. అంటే మన చర్మం బాగుంటుందండి, అదేవిధంగా జుట్టు కూడా బాగుంటుందండి. నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ అండి, గుమ్మడికాయ గింజలు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ పంప్కిన్ సీడ్స్లో జింకు, మెగ్నీషియం, ఐరన్ అనేవి ఎక్కువగా ఉంటాయండి, సమృద్ధిగా కావలసినంత ఉంటాయండి. సో ఎప్పుడైతే ఇవి ఉంటాయో ఇవి ఏం చేస్తాయంటే మన ఇమ్యూనిటీని పెంచుతాయండి. అదేవిధంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన కణజాలాల రక్షణ అనేది జరుగుతుందండి. అంటే డ్యామేజ్ అనేది ఉండదండి. ఫ్రీ రాడికల్స్ వల్ల డ్యామేజ్ అంటే ఏజింగ్ అనేది, సో అటువంటి ప్రాబ్లం అనేది రాకుండా చేస్తుందండి. అదేవిధంగా నెక్స్ట్ హార్మోన్ బ్యాలెన్స్ మరియు హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేస్తుందండి. నెక్స్ట్ కిస్మిస్ కూడా ఇందులో ఉంటుందండి. సో ఈ కిస్మిస్ ఏం చేస్తుందంటే సో న్యాచురల్ షుగర్, సహజంగా ఉండే న్యాచురల్ షుగర్ వలన తక్షణ ఎనర్జీ ఇస్తుంది. అంటే ఈ కిస్మిస్ ఎవరైతే తింటారో వాళ్ళకి ఇమీడియట్ ఎనర్జీ అనేది వస్తుందండి. సో అదేవిధంగా ఇందులో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో దీనివల్ల ఏంటంటే మనకి రక్తహీనత అనేది నివారణిస్తుందండి. అంటే బ్లడ్ డెఫిషియన్సీ అనేది ఉండదండి కిస్మిస్ తినడం వల్ల. అదేవిధంగా ఇందులో ఫైబర్ ఉంటుందండి. ఈ ఫైబర్ వల్ల తిన్నది మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో అది ఈజీగా డైజెస్ట్ అనేది అవుతుందండి. సో నెక్స్ట్ ఇందులో ఫైబర్ అనేది ఉంటుందండి. సో ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే మనకి డైజెషన్ సిస్టమ్ ప్రాపర్గా ఉండేలా చేస్తుందండి. అంటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చేస్తుందండి. అదేవిధంగా మలబద్ధకం అనేది నివారిస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్లో కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో దీంతో పాటుగా ఇందులో విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయండి. సో ఈ విటమిన్స్, మినరల్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న అన్ని మెటాబలిక్ రియాక్షన్స్ కూడా ప్రాపర్గా జరిగేలాగంటే అన్ని రియాక్షన్స్ సక్రమంగా జరిగేలా చేస్తాయండి. అదేవిధంగా విటమిన్స్, మినరల్స్ ఏం చేస్తాయంటే మన బాడీకి ఇమ్యూనిటీ ఇస్తాయండి. అదేవిధంగా చర్మం, జుట్టు, ఎముకలు ఆరోగ్యంగా కూడా ఉంచుతాయండి. సో ఇమీడియట్గా ఎనర్జీ కూడా మనకు వస్తుందండి. అదేవిధంగా కణజాలాల నిర్మాణానికి కూడా అది అవసరం అండి. సో ఈ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల మనకేంటి ఉపయోగం అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. ఇందులో మనకి విటమిన్స్, మినరల్స్ ఉన్నాయంటే పోషకాలతో నిండిన ఆహారం. సో ఎప్పుడైతే ఈ పోషకాలతో నిండిన ఆహారం తింటామో శరీరానికి రోజంతా అవసరమైన పోషకాలు అనేవి అందుతాయండి. అంటే మన బాడీకి ఏదైతే కావాలో అది బ్రేక్ఫాస్ట్ అనేది సింపుల్గా అందిస్తుందండి. సింపుల్గా చెప్పాలంటే విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది. ఇవి ఎక్కువగా ఉండడం వల్ల స్టార్టింగ్లోనే మనం చెప్పడం జరిగిందండి, హెల్త్ ఫర్ యువర్ ఫుడ్, హెల్త్ ఫర్ యువర్ మైండ్. మన బాడీకి ఏదైతే కావాలో అటువంటి విటమిన్స్, మినరల్స్ ఇందులో ఉన్నాయన్నమాట అండి. సో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది
పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఎవరైనా వాడవచ్చండి. సో అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా సో ఎవరైతే బ్రేక్ఫాస్ట్ తింటారో సో వాళ్ళకి శక్తి చురుకుదనం అంటే త్రూ అవుట్ ద డే అనేది ఎనర్జీ అనేది ఉంటుందండి. సో ఎందువల్ల ఎనర్జీ ఉంటుందంటే ఇందులో మనకి ధాన్యాలు అనేవి ఉన్నాయి, అదేవిధంగా సీడ్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ అనేవి ఉన్నాయండి. సో ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఏమవుతుందంటే రోజంతా యాక్టివ్గా ఉంటామండి, మనం ఎనర్జెటిక్గా ఉంటాం. అదేవిధంగా కన్వీనియంట్ ఫుడ్ అండి, అంటే సౌకర్యవంతమైన ఆహారం. సో దీన్ని ఇమీడియట్గా తయారు చేసుకోవచ్చు అండి, దీనికి టైం అనేది పట్టదనమాట అండి. అంటే పాల్లో కలిపి తీసుకోవచ్చు, అదేవిధంగా కర్డ్స్లో అనేది సరే మనం చేసుకోవచ్చు అనమాట అండి. 2 minutes 2 to 5 minutesలో మనకి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఈజీగా అవుతుందన్నమాట అండి. సో ఒకసారి సో ఉపయోగాలు తీసుకుంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తుందేనండి. అమర్నాథ్ అంటే మొక్కజొన్నల వల్ల మనకి ఏంటంటే ప్రోటీన్, ఐరన్ మరియు ఫైబర్ అనేది ఉండి ఎనర్జీ అనేది ఇస్తుంది. మిల్లెట్స్ అనేవి మనకి డయాబెటీస్, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా బాదం ఉంటుందండి, ఈ బాదం అనేది హార్ట్కి మంచిదండి. నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ ఉన్నాయండి, ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెంచుతుందండి. నెక్స్ట్ కిస్మిస్ ఉంటుందండి, కిస్మిస్ వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా ఎనర్జీ అనేది వస్తుందండి. సో ఈ విధంగా మనం ఈ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల ఏమవుతుందంటే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుందండి, అదేవిధంగా చర్మం బాగుంటుంది, జుట్టు బాగుంటుంది, బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటాయి. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన స్కిన్ అనేది బాగుంటుంది అనమాట అండి. సో ఏ విధంగా వాడాలంటే మనం హాట్ వాటర్లోనా కలుపుకొని తాగొచ్చండి, లేదా మిల్క్లో హాట్ మిల్క్ అని కోల్డ్ మిల్క్లో అయినా తినవచ్చండి. లేదు అంటే మనం తేనె లేదా ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట అండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది వాడితే మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుందండి. సో ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవేనండి. సో ఈ బ్రేక్ఫాస్ట్ వల్ల ఉపయోగాలు అనేవి సో మన రోజు అంటే మన డైలీ వర్క్ ఆరోగ్యంగా హెల్తీగా ప్రారంభించడానికి ఇది ఒక మంచి ఎనర్జీ ఫుడ్ అండి. సో తినడం వల్ల ఎనర్జీ అనేది వస్తుంది, మన ఫోకస్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి. సో మనం రకరకాల పనులతో బిజీగా ఉంటాం. సో అందువల్ల ఇమీడియట్గా ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే ఇది ఒక మంచి ఫుడ్ అండి, బ్రేక్ఫాస్ట్ అనమాట అండి. సో ఇది మనకి హార్ట్కి మంచిదండి, మైండ్కి మంచిది, అదేవిధంగా డైజెషన్ సిస్టమ్ కూడా చాలా మంచిదండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి రైస్ బ్రాన్ ఆయిల్ అండి. సో ఒకసారి ఈ ఆయిల్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇందాం లీడర్స్. సార్ వాయిస్ వస్తుందా సార్? సార్ రాలేదండి. 1 minute సార్. వంటల్లో నూనె వాడకం పెరిగితే వస్తుందండి. ఇప్పుడు వస్తుందండి. కొవ్వులు వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది. పెరుగుతాయన్నది ఓకే కాదని సార్. లేని సత్యం. అందుకే నూనెల వాడకంలో మనందరికీ ఒకంత గుబులు. వంటల్లో నూనె వాడకం పెరిగితే మన ఒంట్లోనూ కొవ్వులు కొలెస్ట్రాల్ పెరుగుతాయన్నది కాదని లేని సత్యం. అందుకే నూనెల వాడకంలో మనందరికీ ఒకంత గుబులు. ఏ నూనె మంచిది? రిఫైన్డ్ ఆయిల్ మంచిదా? డబుల్ రిఫైన్డ్ ఆయిల్ వాడొచ్చా? ఇలా 1,00,000 సందేహాలు మదిని తొలుస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సందేహాలేవి అక్కర్లేకుండా నిక్షేపంగా వాడుకునే వంట నూనె ఒకటుంది, అదే రైస్ బ్రాన్ ఆయిల్. తౌడు నుంచి తయారయ్యే ఈ వంట నూనెతో మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెప్తారు డాక్టర్లు. రైస్ బ్రాన్ ఆయిల్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గింజ ధాన్యాలు అవి ఏవైనా కావచ్చు, వాటిలో పోషకాలన్నీ గింజ పైపొరల్లోనే ఎక్కువగా ఉంటాయి. వరి గింజల్లోనూ అంతే. అయితే మనం నాగరికత పేరుతో బియ్యాన్ని బాగా పాలిష్ పట్టించేస్తూ పోషకాలన్నింటినీ తౌడు రూపంలో బయటకు వదిలేస్తున్నాం. ఇలా బయటకు వదిలేస్తున్న తౌడు నుంచి ప్రత్యేక పద్ధతిలో వంట నూనెను తయారు
సో రైస్ బ్రౌన్ ఆయిల్, సో ఇది ఏ విధంగా తయారవుతుందంటే వీడియోలో ఆల్రెడీ మనం చూసామండి. సో బ్రౌన్ రైస్ యొక్క పై పొర నుంచి తయారు చేయబడుతుంది అనమాట అండి. సో ఇది అత్యంత ఆరోగ్యకరమైన నూనె అండి. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందామండి. ఈ వెస్టేజ్ రైస్ బ్రౌన్ ఆయిల్, సో ఇందులో మనకి ఒరిజినల్ అనేది సమృద్ధిగా ఉంటుందండి. సో ఏంటి ఒరిజినల్ వల్ల ఉపయోగం అంటే, ఈ నూనెలో మనకి గామా ఒరిజినల్ అనేది ఉంటుందండి. ఈ గామా ఒరిజినల్ ఏం చేస్తుందంటే హార్ట్కి మంచిదండి, హృదయ ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తుంది. అంటే మన హార్ట్ యొక్క హెల్త్ని ఇది ఇంప్రూవ్ చేస్తుందండి. సో ఇది ఏం చేస్తుందంటే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుందండి. సో ఎవరైతే ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడతారో వాళ్ళకి హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మనకి రాకుండా ఉంటాయండి. అదేవిధంగా హృదయ ఆరోగ్యానికి మేలండి. సో ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ చుట్టూ ఉన్న పొర ఉంటుందంటే కణజాలాల రక్షణ, హార్ట్తో రిలేటెడ్గా ఉన్న కణజాలాలని ఇది రక్షిస్తుందండి. సో అదేవిధంగా ఈ నూనె తేలిగ్గా ఉండడం వల్ల ఏమవుతున్నాయంటే మనకి బ్లడ్ సెల్స్ అనేవి క్లోజ్ అవ్వండి, మూసుకుపోకుండా కూడా ఇది కాపాడుతుందండి. సో అదేవిధంగా ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడడం వల్ల మనకేమవుతుందంటే ఇమ్యూనిటీ పెరుగుతుందండి. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ రక్షణ కూడా ఉంటుందండి. సో ఏ విధంగా అంటే ఇందులో మనకి విటమిన్ ఈ అనేది ఉంటుందండి. అదేవిధంగా ఫైటోస్టెరాల్స్ ఉంటాయండి. సో ఈ విటమిన్ ఏం చేస్తుందంటే ఫ్రీ రాడికల్స్ని నాశనం చేస్తుందండి. సో ఈ ఫ్రీ రాడికల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్ పాడవుతుందండి, కళ్ళు పాడవుతాయి. సో ప్రతి దాన్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట అండి ఫ్రీగా ఉన్న రాడికల్స్. సో ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకి స్కిన్ హెల్త్ బాగుంటుందండి. అదేవిధంగా ఐస్ విజన్ బాగుంటుంది, ఇమ్యూనిటీ అనేది మనకి మెరుగుపడుతుంది అనమాట అండి. అదేవిధంగా కొలెస్ట్రాల్ నియంత్రణ అండి. సో మనకి రైస్ బ్రౌన్ ఆయిల్ ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుందండి. సో అదేవిధంగా డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ నూనెని వాడుకోవచ్చండి. సో ఇది మనకి కెమికల్ ఫ్రీ ఆయిల్ అండి. సో ఇది మనకి ఫిజికల్లీ రిఫైన్డ్ అండి, అంటే గానుగు టైప్ అనమాట. ఇందులో మనకి కెమికల్స్ అనేది ఉండదు అనమాట అండి ఇది. సో ఇందులో ఎటువంటి కెమికల్స్ మనకి యాడ్ అవ్వదు అనమాట అండి. అందువల్ల న్యాచురల్ న్యూట్రియంట్స్ అంటే సహజంగా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇందులో దొరుకుతాయండి. సో పూర్వకాలం మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా గానుగు నూనె తినేవారండి. సో అప్పుడు వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవారు. అయితే రాను రాను చీప్ క్వాలిటీ ఆయిల్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మన హెల్త్ అనేది పాడవుతుందండి. సో సో దీనికి పరిష్కారం ఏదైనా ఉందంటే మనకి రైస్ బ్రౌన్ ఆయిల్ అండి. సో అదేవిధంగా వంటకి అనువైనదండి. సో మనకి ఇందులో స్మోక్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుందండి, 232 డిగ్రీ సెల్సియస్. అందువల్ల సో ఈ ఆయిల్ వాడడం వల్ల స్మోక్ అనేది రాదండి. సో అందువల్ల మన వేపుడులు కానీ కూరలు కానీ స్నాక్స్ కోసం ఇది వాడుకోవచ్చు అనమాట అండి. అదేవిధంగా వేడి చేసినప్పుడు హానికరమైన పదార్థాలు అనేవి మనకి రిలీజ్ అవ్వవు అనమాట అండి. అదేవిధంగా జిడ్డు పట్టదండి ఇది. నెక్స్ట్ మెదడుకి అదేవిధంగా నాడీ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిదండి. సో రైస్ బ్రౌన్ ఆయిల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే మైండ్ పనితీరుని ఇంప్రూవ్ చేస్తాయి, అదేవిధంగా నాడీ వ్యవస్థను కూడా బలపరుస్తాయండి. సో నెక్స్ట్ ఏంటంటే హార్మోన్ బ్యాలెన్స్ని కూడా మనకి ఇది సరిచేస్తుందండి. వయసు పెరగకుండా కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుందండి. సో ఒరిజినల్ ఏం చేస్తుందంటే మెయిన్గా హార్మోన్ బ్యాలెన్స్ అండి. సో మనం బయట ఆయిల్ వాడుతున్నాం అండి, బయట ఆయిల్ వాడడం వల్ల అయితే రకరకాల హార్మోన్ బ్యాలెన్స్ అండి. సో మెయిన్గా లేడీస్కి వచ్చేసరికి పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, సో అదేవిధంగా మిగతా వాళ్ళకి మోకాల నొప్పులని, కీళ్ళ నొప్పులని, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి ఈ జాయింట్స్లో పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కీళ్ళ నొప్పులు అనేది వస్తున్నాయండి. అదేవిధంగా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి బ్లడ్ వెజల్స్లో ఇందులో మనకి ఉండడం వల్ల ఏమవుతుందంటే స్ట్రోక్స్ అనేది వస్తుందండి, హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ. సో దానికి చక్కని పరిష్కారం అండి మనకి ఈ రైస్ బ్రౌన్ ఆయిల్. సో ఈ ఒరిజినల్ ఏం చేస్తుందంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఏంటంటే స్కిన్ యవ్వనంగా ఉంచుతుంది అనమాట అండి, అంటే మన స్కిన్ అనేది మెరిసేలా ఉంటుంది అనమాట అండి. సో టోటల్గా ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడడం వల్ల మనకి హార్ట్కి మంచిదండి, బ్రెయిన్కి మంచిది,
అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందండి, ఇమ్యూనిటీ పెంచుతుంది, స్కిన్ హెల్త్ని కాపాడుతుందండి, అదేవిధంగా కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సో ఇదేంటంటే కెమికల్ ఫ్రీ, ఇది ఒక న్యాచురల్ ఆయిల్ అండి. సో వంటకి అన్ని రకాలకి కూడా ఇది సరైనదండి. ఒకసారి ఒక వీడియో అనేది చూద్దామండి. సో మా టీంలోనే ఒక గ్రేట్ లీడర్ సో దీంతో గులాబ్ జామ్ వేయడం జరిగిందండి. వెస్టేజ్ ఆయిల్తో గులాబ్ జామ్ తయారు చేస్తున్నాను నేను. ఇదిగోండి వెస్టేజ్ ఆయిల్ వచ్చి గులాబ్ జామ్ ఆల్రెడీ కలిపేసి ఉంచాను, మరుగుతున్నాయి. సో ఇది మనకి అబ్జార్ప్షన్ కూడా ఉండదన్నమాట అండి. బయట ఆయిల్ అయితే మనకి ఐటమ్కి అబ్జార్బ్ అవుతుందండి, కానీ ఇది మనకి అబ్జార్బ్ అనేది అవ్వదండి. అదేవిధంగా ఒకసారి కంపారిజన్ చూడండి మన ఆయిల్కి బయట ఆయిల్కి. గుడ్ మార్నింగ్ వెస్టేజన్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మన రైస్ బ్రాండ్ ఆయిల్తో ఈరోజు నేను గారెలు చేశాను. గారెలు కూడా సూపర్గా వచ్చాయి. ఇవి కొంచెం కూడా ఆయిల్ కూడా పట్టలేదు, కలర్ కూడా సూపర్ ఉన్నాయి. ఆయిల్ చూడండి లీడర్స్, అసలు ఆయిల్ ఇంతసేపు మరిగినా కూడా కొంచెం కూడా ఆయిల్ చేంజ్ కాలేదు. నిన్న మా మమ్మీ బయట ఆయిల్ తీసుకొచ్చి చేసింది. ఈ ఆయిల్ చూడండి లీడర్స్, ఎంత బ్లాక్ కలర్ ఉన్నది. ఈ ఆయిల్కి చూడండి మరిగి బ్లాక్ కలర్ వచ్చేసింది. ఇది మొత్తం మన కడుపులో పేరుకొని డైజెషన్ కాక, మోషన్ ఫ్రీ లేక ఈరోజు బీపీ, షుగర్, థైరాయిడ్, అర్షల్ మోరలు, కిడ్నీల స్టోన్స్, ఇవి సర్వ రోగాలు రావడం కారణం కూడా ఈ ఆయిలే కారణము. ఆల్రెడీ మనకు టీవీలలో న్యూస్ వచ్చింది, ఎడ్ల బొక్కలు బర్ల బొక్కలతో తయారైతుందని కూడా. మనది ప్యూర్ రైస్ బ్రాండ్ ఆయిల్, తవుడుతో తయారైన రైస్ బ్రాండ్ ఆయిల్ చాలా చక్కగా డైజెషన్ చేస్తుంది, ఫ్యాట్ అనేది రావట్లేదు, సూపర్గా ఉంది. అదేవిధంగా మన రైస్ బ్రౌన్ ఆయిల్తో కొంచెం కూడా పీల్చుకోవట్లేదండి. గారెలు అనేది చేయడం ఒక వీడియో అండి, చూడండి. అది వేసాను, అసలు ఆయిల్ పీల్చుకోవడం మనకు ఆయిల్ అబ్జార్ప్షన్ అనేది ఉంటుందండి, అందువల్ల ఉండదండి. అందువల్ల ఏంటంటే ఎక్కువ మనకి మన్నిక అనేది వస్తుందండి. చూడండి ఐటమ్ చూస్తే మనకి అబ్జార్ప్షన్ అనేది లేదండి. బయట ఏదనుకోండి మనకి అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుందండి, అందువల్ల ఆయిల్ అనేది ఎక్కువగా అవుతుందండి. అదేవిధంగా మనం కలర్ కూడా చూడొచ్చండి, కలర్ అనేది చేంజ్ అవ్వలేదన్నమాట. వడలు తీసాను చూడండి, కొద్ది కూడా ఆయిల్. సో ఈ విధంగా ఈ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే మనం బయట వెళ్ళినప్పుడు ఏ విధంగా దీన్ని టెస్ట్ చేయాలంటే, సో ముందుగా అందరికీ నమస్కారం, నేను మీ ముందుగా మనం 2 ఆయిల్స్ అనేవి తీసుకోవాలండి. సో ఈ విధంగా ముందు మనం మన ఆయిల్ అదేవిధంగా బయట ఆయిల్ అనేది తీసుకోవాలండి, డెమో. సో ముందుగా మన రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది ఒక ప్లేట్లో తీసుకుంటామండి. సో అదేవిధంగా బయట ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఒక ప్లేట్లో తీసుకుంటామండి. సో రెండాట్లో ఐస్ క్యూబ్స్ అనేది మనం వేయాలండి, 2 స్పూన్లతో కలపాలండి. సో ఈ విధంగా కలిపిన తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్లో ఈ విధంగా మనకి కరుగుతుందండి, కొవ్వు అనేది మనకు కనబడుతుంది అనమాట అండి. సో మన రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందండి. సో ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు అనమాట అండి. సో ఈ విధంగా మనం ఈ ఆయిల్ డెమో అనేది చేయవచ్చండి.
ఈ విధంగా మనం చెప్పొచ్చండి. సో అదేవిధంగా సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి జీటా స్పెషల్ టీ అండి. సో ఈ టీ తాగడం వల్ల మనం వెయిట్ లాస్ అవుతామండి, అది కూడా గ్యాస్ట్రిక్ అనేది రాకుండా ఉంటుందండి. సో ఈ జీటా స్పెషల్ టీ తాగడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. సో అంటే ఫ్లావనాయిడ్స్ అనేవి ఉంటాయండి. ఈ ఫ్లావనాయిడ్స్ ఏం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్ని, అంటే మన బాడీకి డ్యామేజ్ చేసే రాడికల్స్ని ఏం చేస్తాయంటే కంట్రోల్ చేస్తాయండి. అదేవిధంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్, అంటే మన మీద ఒత్తిడి తగ్గిస్తుందండి. అదేవిధంగా వయసు పెరగడాన్ని కూడా ఇది ఆలస్యం చేస్తుంది, అంటే యాంటీ యాజనింగ్ ప్రాపర్టీస్ని కూడా ఇది మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇమ్యూనిటీ మెరుగుదలని, అంటే ఈ టీ తాగడం వల్ల ఇమ్మీడియట్గా మనకి ఒక మంచి ఎనర్జీ అనేది మనకు వస్తుందండి. ఎందువల్ల అంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయండి. అదేవిధంగా కొంచెం ఎక్కువగా తాగడం వల్ల ఏమవుతుందంటే మనకి జలుబు రాదండి, అలసట వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా మనకు తగ్గుతాయండి. అదేవిధంగా సో ఈ జీటా టీలో మనకి సహజ పదార్థాలు ఉంటాయండి. ఇవి ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, మంచి కొలెస్ట్రాల్ని కూడా పెంచుతాయండి. ఈ విధంగా మనకి హార్ట్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి జీటా టీ. సో అదేవిధంగా మనకి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందండి. సో ఎందుకు ఈ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందంటే రక్త ప్రసరణ అనేది సజావుగా జరుగుతుందండి, అంటే ఫ్లో అనేది వెళ్తుంది అనమాట అండి. సో మనకి బ్లడ్ అనేది స్టోరేజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటుందండి. అదేవిధంగా మానసిక ఉల్లాసం, దృష్టి కేంద్రీకరణ. సో ఈ టీ తాగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇందులో స్మాల్ క్వాంటిటీ కెఫీన్, చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుందండి. సో ఇది ఉండడం వల్ల మైండ్ రిలీఫ్ ఉంటుంది. అదేవిధంగా మన ఫోకస్ కూడా పెరుగుతుందండి, అంటే మానసిక అలసట తగ్గించి, అంటే అలసటని తగ్గించి ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఇస్తుంది అనమాట అండి. అదేవిధంగా ఇది ఒక ఉదయం ఎనర్జీ బూస్టర్లా ఉపయోగపడుతుందండి, అంటే మార్నింగ్ ఒక మంచి ఎనర్జీ అనేది ఇస్తుంది అనమాట అండి. ఒక ఫ్రెష్ అప్ డ్రింక్ ఏ విధంగా ఇస్తుందో అదేవిధంగా మన ఈ జీటా టీ అనేది రీఫ్రెష్ చేస్తుంది అనమాట అండి. మార్నింగ్ ఒక మంచి స్టార్ట్ అవ్వడానికి టీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఇది కాఫీ కంటే తేలిగ్గా ఉంటుంది, బాడీకి ఇమీడియట్గా ఎనర్జీ అనేది ఇస్తుందండి. అదేవిధంగా ఇది మనకి డైజెషన్ కూడా ఉపయోగపడుతుందండి. సో భోజనం తర్వాత తాగితే డైజెషన్ అనేది మెరుగుపడుతుందండి. నెక్స్ట్ ఇందులో మనకి న్యాచురల్ స్మెల్ అనేది ఉంటుందండి. ఇది అస్సాం నుండి సిటీసీ అండి, అంటే లేత ఆకు చిగుర్లతో తయారైన టీ అనమాట అండి. ఇది ఇందులో ఎరుపు రంగు లిక్వర్ కూడా ఉంటుందన్నమాట మద్యం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది మనకి రీఫ్రెష్ ఇస్తుంది అనమాట అండి, అందువల్ల మంచి ఫీలింగ్ అనేది వస్తుందండి. సో టోటల్గా ఈ టీ తాగడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఇవి మనకి స్కిన్కి, అదేవిధంగా హెయిర్కి మంచిదండి, హార్ట్కి, అదేవిధంగా ఇమ్యూనిటీ హార్ట్కి అనేది ఇది మంచిదండి. అదేవిధంగా అలసట ఒత్తిడిని తగ్గిస్తుంది, మన రోజుని ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి ఇది ఒక మంచి టీ అండి, జీటా టీ అనేది. అదేవిధంగా సో 8 రకాల ఇంగ్రీడియంట్తో తయారైన ఇంకొక టీ ఉందండి, అది జీటా ప్రీమియం స్పెషల్ టీ. సో ఈ జీటా ప్రీమియం స్పెషల్ టీ సో ఇది ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ఇది ఇందులో రుచి కూడా ఉంటుందండి. సో రెండాట్లు కలిపి ఉన్న ఒక మంచి టీ అండి ఇది. సో ఇందులో మనకి 8 రకాల శక్తివంతమైన ఆయుర్వేద మూలికలతో ఇది తయారవుతుందండి. సో ఒకసారి ఇందులో ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే ఇందులో అశ్వగంధ అనేది ఉంటుందండి. సో ఈ అశ్వగంధ ఏం చేస్తుందంటే మన శరీరానికి కావలసిన ఉత్తేజం, ఎనర్జీ ఇస్తుందండి, రీఫ్రెష్మెంట్ ఇస్తుంది అనమాట అండి. అదేవిధంగా ఈ టీ తాగడం వల్ల ఈ అశ్వగంధ ఉండడం వల్ల ఏమవుతుందంటే మానసిక ఒత్తిడి, ఆందోళన అనేది తగ్గుతుందండి. అదేవిధంగా శరీరంలో హార్మోన్ బ్యాలెన్స్ కూడా అది చేస్తుందండి. నెక్స్ట్ ఇందులో ముల్లేటి ఉంటుందండి. ఈ ముల్లేటి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి గొంతు నొప్పి కానీ, దగ్గు కానీ, జలుబు కానీ ఉండదండి, తగ్గిస్తుంది అనమాట అండి. సో అందువల్ల మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి రావండి. అదేవిధంగా ఇమ్యూనిటీ అనేది పెంచుతుందండి. నెక్స్ట్ ఇందులో తులసి ఉంటుందండి. ఈ తులసి అనేది మనకి యాంటీబయాటిక్, అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉండడం వల్ల మనకి
జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ టీ తాగడం వల్ల మనకు తగ్గుతుంది అనమాట అండి. అదేవిధంగా మనకి తులసి గురించి తెలుసండి. ఇది ఒక మంచి స్మెల్, మంచి ఫీలింగ్ ఇస్తుంది అనమాట. అందువల్ల ఈ తులసి ఉండడం వల్ల మైండ్ రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట అండి. అదేవిధంగా ఇందులో సొంటి ఉంటుందండి. ఈ సొంటి ఏం చేస్తుందంటే డైజెషన్కి ఉపయోగపడుతుంది అనమాట అండి. అంటే మనకి బాడీలో వాతం కానీ కఫం కానీ ఏమైనా ఉంటే ఈ టీ తాగడం వల్ల తగ్గుతుంది అనమాట అండి. అదేవిధంగా చలి వేసినా అలసట ఉన్నా సరే ఈ టీ తాగడం వల్ల మనకి తగ్గుతుంది అనమాట అండి. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ అండి, అంటే నల్ల మిరియాలు. సో ఈ మిరియాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి మెటాబలిజం పెరుగుతుందండి. అదేవిధంగా ఫ్యాట్ బర్నింగ్ కూడా అది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మనకి ఈ టీ తాగడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందండి. అదేవిధంగా రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుందండి. సో ఇందులో ఇవే కాకుండా ఇంకా కూడా మనకు ఉన్నాయండి. హల్దీ అండి, టర్మరిక్ అంటే పసుపు, కుర్కుమిన్ అంటాం. సో ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ, అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇందులో ఉంటాయండి. సో ఈ హల్దీ వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి. అందువల్ల మనకి స్కిన్ ఆరోగ్యానికి మంచిది. నెక్స్ట్ దాల్చిన చెక్క కూడా ఇందులో ఉంటుందండి. ఈ దాల్చిన చెక్క ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్తంలో షుగర్ కంట్రోల్ అనేది మనకు చేస్తుందండి. అదేవిధంగా ఈ టీ తాగడం వల్ల ఇది మనకి ఘాటుగా ఉంటుందండి. శరీరానికి వేడి కలిగించి చలి, దగ్గు అనేది మనకి తగ్గిస్తుందండి. అదేవిధంగా మంచి స్మెల్ వస్తుందండి, మనసును కూడా రీఫ్రెష్ చేస్తుంది అన్నమాట. సో ఇందులో ఉన్న ఇంకొక ఇంగ్రీడియంట్ మునక్క. సో ఇది ఏం చేస్తుందంటే గొంతు మరియు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది అనమాట అండి. సో ఈ విధంగా టీ తాగడం వల్ల మనకి ఎనర్జీ అనేది పెరుగుతుందండి. అదేవిధంగా న్యాచురల్ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట అండి. సో ఈ టోటల్గా ఈ జీటా ప్రీమియం స్పెషల్ టీ తాగడం వల్ల మనకేంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుందండి, దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కలిగిస్తుంది, శరీరానికి ఇమీడియట్గా ఎనర్జీ ఇస్తుందండి, రీఫ్రెష్మెంట్ ఉంటుంది, మన డైజెస్టివ్ హెల్త్ మెరుగుపడుతుందండి, ఒత్తిడి తగ్గుతుందండి, అదేవిధంగా మానసిక ప్రశాంతత ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే హార్ట్కి మంచిదండి, స్కిన్కి మంచిది, బ్రీతింగ్కి మంచిది అనమాట అండి. సో ఈ ఒక కప్పు జీటా ప్రీమియం స్పైసీ టీ తాగితే మనకి రుచి ఉంటుందండి, అదేవిధంగా ఆరోగ్యానికి రక్షణ వస్తుంది, అదేవిధంగా శక్తి కూడా మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఇందులో ఉంటాయండి. సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి పిక్చర్లో చూస్తున్నామండి. సో ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో పిల్లలు ఏంటంటే యాక్టివ్గా ఉండట్లేదండి, బలహీనంగా ఉంటున్నారు. సో ఈ బలహీనమైన పిల్లల్ని మిగతా పిల్లల్లా యాక్టివ్గా ఉండాలి అంటే మన దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే సొల్యూషన్ అనేది ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అండి. సో ఈ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వాడించడం వల్ల పిల్లలు హెల్తీగా ఉంటారండి. సో ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి ఇంగ్రీడియంట్స్ మనం చూసుకుందామండి. సో ఇన్విగో ప్రోటీన్ పౌడర్లో మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట అండి. సో ఇది ఏం చేస్తుందంటే మన శరీరానికి అవసరమైన ఎమినో యాసిడ్స్ని అందిస్తుందండి. సో మనం అనుకుంటాం ఇన్విగో ప్రోటీన్ పౌడరు చిన్నపిల్లలు ఒకటే తాగాలని, కాదు, ఇది ఎవరైనా తాగొచ్చండి. మనకి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తాగగల ప్రోటీన్ పౌడరు ఈ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అండి. సో ఇక్కడ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇది అన్ని వయసుల వారికి ఉపయోగపడుతుంది. సో దేనికి అంటే ముఖ్యంగా బలహీనత అంటే వీక్నెస్ అండి, అదేవిధంగా శక్తి లోపం, ఎనర్జీ లేదు అంటే మనకి వీక్నెస్ తగ్గాలన్నా ఎనర్జీ కోసమైనా ఈ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చండి. సో ఇందులో ఉన్న కాంపోనెంట్స్ మనకు చూసుకుంటే సోయా ప్రోటీన్ ఐసోలేట్ ఉంటుందండి, అదేవిధంగా వే ప్రోటీన్ ఉంది, కాజిన్ ఉంది, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి, డిహెచ్ఏ ఉంది, అదేవిధంగా ఫైబర్ అనేది ఉంది. సో ఏంటి ఈ ప్రోటీన్ వాడడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వారికి, వీక్నెస్ ఉన్న వాళ్ళకి మజిల్స్ పెరగడానికి ఉపయోగపడుతుందండి, అదేవిధంగా రోజంతా ఎనర్జెటిక్గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుందండి. సో ఇందులో మనకి విటమిన్స్, మినరల్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి.
అదేవిధంగా బాడీలో హార్మోన్ బ్యాలెన్స్ని సరిచేస్తుందండి. సో ఎవరైతే ప్రోటీన్ పౌడర్ తాగుతారో వాళ్ళకి హెయిర్, చర్మం, జుట్టు, గోర్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయండి. సో ఇందులో న్యూట్రిషన్ చార్ట్ ఆధారంగా చూసుకుంటే 100 గ్రాములు చూసుకుంటే 406 కిలో క్యాలరీల ఎనర్జీ అనేది వస్తుందన్నమాట అండి. సో ఈ ఎనర్జీ వల్ల ఏమవుతుందంటే మనకి ఇమీడియట్గా ఎనర్జీ అనేది ఉంటుందండి. సో ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే మన డైలీ పనులకి, అదేవిధంగా ఎక్సర్సైజ్ తర్వాత రికవరీకి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ప్రోటీన్ చూసుకుంటే 100 గ్రాముల ప్రోటీన్కి మనం చూసుకుంటే సుమారు 47 గ్రాములు అందుతుందండి. సో ముఖ్యంగా బయట చిన్నపిల్లలకి ఏం చేస్తున్నారు అంటే హార్లిక్స్, బార్న్విటా ఇవన్నీ ఇస్తున్నారండి. అందులో మనకి 100 గ్రాములకి మహా అయితే ఒక 7 లేదా 8 గ్రాములు మాత్రమే దొరుకుతుందండి. సో ఆ ప్రోటీన్ అనేది ఒక ఇన్విగో ప్రోటీన్ అనేది మనకి బయట దాంతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 బాటిల్స్ అండి, 15 to 20 బాటిల్స్కి ఈక్వల్ అండి. అంత ఎనర్జీ అనమాట మనకి ఈ ప్రోటీన్. సింగిల్ ప్రోటీన్ అనేది బయట 15-20 హార్లిక్స్లు కానీ కాంప్లెక్స్, బార్న్విటా ఏది వాడినా సరే మనకి సమానం కాదనమాట అండి. సో మన ఈ ప్రోటీన్ పౌడర్లో 100 గ్రామ్స్కి 47 గ్రామ్స్ అనేవి ఉంటుందండి ప్రోటీన్. సో ఇది ఏం చేస్తుందంటే మన మజిల్స్, టిష్యూస్ అనేవి పునరుద్ధరించడం అంటే రిపేర్ చేస్తుందండి, నార్మల్గా వర్క్ చేయడంలో ఉపయోగపడుతుందండి. సో ఈ విధంగా మనకి ఇమ్యూనిటీ తగ్గుతుందండి. సో ఇమ్యూనిటీ, బలహీనత తగ్గించడంలో ఇమ్యూనిటీ అనేది పెంచుతుందండి. అదేవిధంగా వీక్నెస్ని తగ్గించి నార్మల్ చేయడంలో ఈ ప్రోటీన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో నెక్స్ట్ ఇందులో కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయండి. 100 గ్రామ్స్ తీసుకుంటే నీరర్గా 21.9 అంటే 22 గ్రామ్స్ ఉంటుందండి. సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకు ఒక ఎనర్జీ సోర్స్లా ఉపయోగపడుతుందండి. అంటే వెయిట్ ఎవరైతే మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఇందులో DHA ఉంటుందండి, డెకాసో ఎక్సోనోయిక్ యాసిడ్ అని మనకి 75 మిల్లీగ్రామ్స్ అనేవి ఉంటుందండి. అంటే 30 గ్రామ్స్ పర్ సర్వింగ్ అంటే ఒక స్పూన్కి చూసుకుంటే. సో ఈ DHA ఎందుకు ఉపయోగపడుతుందంటే మైండ్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా మెమరీ, అదేవిధంగా కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుందండి. సో ఈ మధ్య కాలంలో మనకు చూసుకుంటే పిల్లల్ని కాస్ట్లీగా చదివిస్తున్నారండి, LKG అని, UKG అని, అదేవిధంగా ఇంజనీరింగ్. సో అమౌంట్ అనేది ఎక్కువగా పెట్టి చదివిస్తున్నారు. సో కానీ వాళ్ళ యొక్క మైండ్ అనేది సపోర్ట్ చేయటం లేదనమాట అండి. సో అటువంటి వాళ్ళకి మనం ఈ ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేయడం వల్ల ఇందులో DHA అనేది వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందండి. సో ఈ ప్రోటీన్ అనేది పిల్లలకి, గర్భిణీలకి, వృద్ధులకి సో ఎవరైనా మనం ఇది వాడవచ్చు అనమాట అండి. సో అదేవిధంగా ఫ్యాట్ అండి, 100 గ్రామ్స్ చూసుకుంటే మనకి 6.3 ఉంటుందండి. ఇది మనకి హెల్దీ ఫ్యాట్స్ని అందిస్తుంది అనమాట అండి. అందువల్ల మనకి హార్మోన్ బ్యాలెన్స్, సెల్ ఫంక్షనింగ్ అనేది బాగుంటుందండి. అదేవిధంగా ఇందులో విటమిన్ A అనేది ఉంటుందండి. ఈ విటమిన్ A ఉండడం వల్ల కళ్ళ దృష్టి మెరుగుపడుతుందండి, అంటే ఐసైట్ ప్రాబ్లం అనేది రాదనమాట అండి. అదేవిధంగా చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు కూడా విటమిన్ A ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఈ ఇన్విగో ప్రోటీన్ పౌడర్లో విటమిన్ C అనేది ఉంటుందండి, 40 మిల్లీగ్రామ్స్ వరకు. సో అందువల్ల ఎవరైతే ఇన్విగో ప్రోటీన్ పౌడర్ తాగుతారో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి. అదేవిధంగా చిన్నపిల్లలకి గాయాలు త్వరగా మాన్పించే గుణం కూడా విటమిన్ Cలో ఉంటుందన్నమాట అండి. నెక్స్ట్ విటమిన్ D ఉంటుందండి. ఈ విటమిన్ D ఏం చేస్తుందంటే చిన్నపిల్లల బోన్స్, అదేవిధంగా టీత్ స్ట్రాంగ్గా ఉండేటట్టు ఇది చేస్తుంది అనమాట అండి. అదేవిధంగా కాల్షియం అబ్జార్ప్షన్ కూడా విటమిన్ D అనేది ఉపయోగపడుతుందండి. సో విటమిన్ Dతో పాటు B కాంప్లెక్స్ అనేవి కూడా మనకి ఇందులో ఉన్నాయండి, B1, B2, B6, B12. ఇది ఏం చేస్తుందంటే నాడీ వ్యవస్థని బలపరుస్తుందండి. అదేవిధంగా ఎనర్జీకి మెయిన్ ఈ విటమిన్ B కాంప్లెక్స్ అనేది ఉపయోగపడుతుందండి. అదేవిధంగా మైండ్ రిలీఫ్, మానసిక ఒత్తిడిని కూడా ఇది తగ్గిస్తుందండి, స్ట్రెస్ తగ్గిస్తుంది అనమాట అండి. సో ఒకసారి ఈ మినరల్స్ యొక్క ఉపయోగాలు చూసుకుంటే కాల్షియం అనేది ఎముకలు, పళ్ళ బలాన్ని పెంచుతుందండి. ఐరన్ అనేది రక్తహీనత నివారిస్తుంది. మెగ్నీషియం ఉండడం వల్ల పిల్లలు యాక్టివ్గా ఉంటారండి. నాడీ మరియు కండరాల పనితీరు మెరుగుపరుస్తుందండి, అంటే ఎప్పుడైతే అవి నార్మల్గా వర్క్ అవుతున్నాయో పిల్లలు యాక్టివ్గా, చురుగ్గా ఉంటారండి. ఫాస్ఫరస్ ఉండడం వల్ల పిల్లల యొక్క బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయండి. జింక్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట అండి.
అదేవిధంగా సోడియం ఉండడం వల్ల మనకి శరీరంలో ద్రవ సమతుల్యం అంటే ఎంత లిక్విడ్ కావాలో అంత లిక్విడ్ అనేది పిల్లలకు ఉంటుందన్నమాట అండి. సో నెక్స్ట్ ఇందులో పోలిక్ యాసిడ్ ఉంటుందండి. ఇది మనకి హెమోగ్లోబిన్ తయారీలో ఇది ఉపయోగపడుతుందండి. సో అదేవిధంగా గర్భిణీలకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట అండి. సో టోటల్గా మనం చూసుకుంటే ఎవరైతే ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వాడతారో వాళ్ళకి ఎనర్జీ అనేది వస్తుందండి, స్టామినా పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరిగి సో ఎటువంటి వ్యాధులు పిల్లలకు రావండి. అదేవిధంగా పిల్లల యొక్క మైండ్, హార్ట్, ఎముకలు మరియు చర్మానికి మేలు చేస్తుందండి. సో ఇది ఎవరైనా వాడొచ్చండి. పిల్లలు, యువకులు, వృద్ధులు అందరికీ కూడా సరైన పోషక పదార్థం అండి ఈ ఇన్విగో ప్రోటీన్ పౌడర్. సో ఏ విధంగా ఇది మనం కలపాలంటే సో మిల్క్లో సో మనకి ఒక స్పూన్ కలుపుకొని తాగాలని. సో ఈ విధంగా మనకి ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అనేది మైండ్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందండి, బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విటమిన్స్, మినరల్స్ కూడా ఇందులో ఉన్నాయండి. సో థ్యాంక్ యూ లీడర్స్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. సార్ కోహోస్ట్ ఇచ్చాను సార్ మీకు. హలో. సార్ వినపడుతుందండి. ఇప్పుడు నా కోహోస్ట్ ఎందుకు లేదండి, అందుకే ఇప్పుడు దాకా అందుకే మీకు కాల్ చేస్తున్నాను. ఓకే సార్. ఓకే. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్ట్రాడినరీ సెషన్. నిజంగా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే రెగ్యులర్గా మనం వాడుకునే ప్రోడక్ట్స్లో జనరల్గా మనం రోజు చెప్తా ఉంటాం, చాలా మందికి టీ గురించి చెప్తా ఉంటాం, ఆయిల్ గురించి చెప్తాం, ఎనర్జీ డ్రింక్ గురించి చెప్తాము, అట్లాగే బ్రేక్ఫాస్ట్ గురించి. బట్ అందులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ మన వెస్టేజ్లో గ్రేట్ ఏంటంటే చాలా అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి కూడా దానికి ఎన్నో రకాలైనటువంటి పోషక విలువలు కలిగి ఉంటాయండి. బ్రేక్ఫాస్ట్ గురించి మీరు చెప్పినటువంటి విధానం కానీ, ఆయిల్ గురించి కానీ, టీ గురించి కానీ, ఇన్విగో ప్రోటీన్ పౌడర్ గురించి కానీ, సో ప్రతి ప్రోడక్ట్ గురించి మీరు వివరించినటువంటి విధానం అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇట్లా నాలెడ్జ్ నేర్చుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రోడక్ట్ గురించి చెప్పాలి అంటే యాక్చువల్గా ఒక్కొక్క ప్రోడక్ట్ సార్ చెప్పిన ఓన్లీ ఒక 7 నుంచి 8 ప్రోడక్ట్లు మాత్రమే. దీనికి ఇంచుమించు 1 అవర్ టైం పట్టింది. సో మన ప్రతి ప్రోడక్ట్ గురించి అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా సార్ కూడా చాలా మటుకు షార్ట్ చేశారు. అంటే ఎంత ఎన్నో వాల్యూస్ లేదంటే ఎన్నో ఇంపార్టెంట్ ఇది కలిగినటువంటి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. సో అటువంటి ప్రోడక్ట్స్ని మనం నాలెడ్జ్ని ఎప్పుడైతే పెంచుకోగలుగుతున్నామో డెఫినెట్గా మనం మాట్లాడగలుగుతాం. సో ఎందుకు సార్ మనం ఈ బ్రేక్ఫాస్ట్ వాడాలి అంటే సార్ చెప్పిన పాయింట్లన్నీ చెప్పారు, ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ వాడతారు. ఎనర్జీ డ్రింక్ ఎందుకు వాడాలి, సో వై వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి అనే క్వశ్చన్కి సమాధానం ఈరోజు మీ జూమ్ అండి. చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి ప్రోడక్ట్ గురించిని. సో ఇలా ప్రతి మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది మనం ఎక్కువ గెయిన్ చేసుకోవడం వల్ల డెఫినెట్గా మనకి సేల్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం టీం ద్వారా కూడా చాలా మందికి మంచి పీవీ కూడా వస్తుంది.
కాబట్టి ఒక మంచి గ్రేట్ సెషన్ ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్ యూ భూపతి గారు. మీరు ఎప్పుడు కూడా ఒక మంచి మంచి టాపిక్ తో మంచి సబ్జెక్ట్ తోనే వస్తారు డెఫినెట్ గా, ఎందుకంటే దానికి తగ్గ వీడియోస్ కూడా ఉంటాయి. సో దానివల్ల ఈజీగా అర్థమవుతుంది. అంటే ఏదంటారు చూసారా, చెప్పిన దానికన్నా చూసింది ఇంకా బాగా అర్థమవుతుందని మీరు ఎప్పుడైతే వీడియోస్ చూపించారో వీడియోస్ ద్వారా ఇంకా బాగా, అంటే కుకింగ్ ఆయిల్, బయట కుకింగ్ ఆయిల్ కి మన కుకింగ్ ఆయిల్ కి తేడా ఏంటి, మన కుకింగ్ ఆయిల్ వాడడం వల్ల సింపుల్ గా చెప్పొచ్చు, మన కుకింగ్ ఆయిల్ అబ్జార్బ్ చేయదు. సో ఏదన్నా ఆయిల్ తో మనం ఏ ప్రోడక్ట్ అన్నా వండాం అనుకోండి, అది ఇలా పట్టుకుంటే ఏదంటారు కదా, స్పాంజ్ నుంచి పిండితే ఇలా వస్తుంది కదా, అలా ఉంటది. బట్ మన ప్రోడక్ట్, మన కుకింగ్ ఆయిల్ తో ఏదన్నా కనుక మనం ఒక ఐటమ్ వండాము అంటే అబ్జర్వ్ చేయదు. అలాగే అవి ఆ డెమో చేయడం వల్ల కూడా సింపుల్ గా ఎంత ఈజీగా మన ప్రోడక్ట్ ఎంత గొప్పదో కూడా మనం ఈజీగా డెమో ద్వారా చేసి చూపించవచ్చు. ఎందుకంటే మన కుకింగ్ ఆయిల్ పట్టుకెళ్ళాం అనుకోండి, వాళ్ళ ఇంట్లో కుకింగ్ ఆయిల్ తీసుకొచ్చి జస్ట్ 2 ఐస్ క్యూబ్స్ వేసి మనం డెమో చేసామంటే అర్థమైపోతుంది వాళ్ళకి. అప్పుడు చెప్పొచ్చు ఓ ఎంత ఫ్యాట్ తయారవుతుందంటే మన దాంట్లో ఏం ఉండదని ఇట్లా చెప్పొచ్చు అనమాట. రియల్లీ గ్రేట్ అండి, చాలా మంచి సెషన్ ఇచ్చారు. వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో మీ డ్రీమ్స్ చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. నా డ్రీమ్స్ వచ్చేసరికి డిసెంబర్ కల్లా స్టార్ డైరెక్టర్ ప్లాన్ చేశాను సార్. అదేవిధంగా జనవరి కల్లా నా కింద ఉన్న ఫస్ట్ లెగ్ మెంబర్స్కి ఎల్ఓబి ఇప్పిస్తూ నేను ఒక 2 ఎల్ఓబిలకి ప్లాన్ చేశానండి. అదేవిధంగా నెక్స్ట్ మంత్ నవంబర్ కల్లా కారు 1 lakh అనేది ప్లాన్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్, రియల్లీ సూపర్. నిజంగా మీరు పెట్టుకున్న డ్రీమ్ 100కి 200% అవుతుంది. సో ఎందుకంటే హార్ట్ఫుల్గా, డెడికేటెడ్గా బిజినెస్ చేస్తే దాని ద్వారా వచ్చే రిజల్ట్ ఏంటనేది ఖచ్చితంగా మీ ద్వారా కూడా చూడొచ్చు. ఎందుకంటే నిత్యం మీరు వేరే ఆలోచన ఉండదు, నిత్యం వెస్టేజ్ నామస్మరణే. ఎప్పుడు ఏ క్షణాన బెస్ట్. ఇంకొక గ్రేట్ క్వాలిటీ ఏంటంటే నేర్చుకునే తత్వం ఉంది. నేర్చుకున్న వాళ్ళ మాత్రమే నేర్పించగలరు. సో నిజంగా ఇన్ని మంచి క్వాలిటీస్ మనం ఎప్పుడైతే ఒక లీడర్గా, బయట ఫీల్డ్లో ఎంత మనం ఉండదండి, మనం మెకానికల్గా ఉంటాం, వెళ్తాము. అవునా కదా సార్? బయట ఫీల్డ్లో ఎంత మనం నేర్చుకోవడానికి ఇష్టపడతామా? లేదు సార్. వెళ్ళడం, మనకి ఒక పని ఉంటుందండి, ఆ పని చేసుకుని వచ్చేస్తాం అంతే. మనం ఏదైతే పని ఉందో ఆ పనిలో కొత్తగా కూడా ఏమి చేయాలనుకోము. వెళ్తాము, ఇచ్చిన వర్క్ చూసుకుంటాము, టాస్క్ కంప్లీట్ చేసుకుంటాము, వచ్చేస్తాము. చాలా మంది మెకానికల్ గా చేసేటువంటి షాప్ లో బిజినెస్ కానీ, లేదంటే జాబ్ కానీ, ఇవన్నీ ఇలాగే ఉంటాయండి. బట్ వెస్టేజ్ ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్ గా ఉంటుంది. చక్కగా మన మైండ్ కూడా చాలా రిఫ్రెష్ అవుతుంది, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, మన ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు, మన టీంని బాగా నడిపించుకోవచ్చు, మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అందువల్ల లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అనే పాయింట్కి మీరు కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక మంచి త్వరలో మీరు మంచి కార్ తీసుకుంటారు, 1 lakh తీసుకుంటారు, అలాగే యూత్ ఐకాన్ అవుతారు, అలాగే 5 lakhs మన విఎంసీఎం మెంబర్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ భూపతి గారు. సార్ ఓన్లీ ఒక 3 మెంబర్స్, ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే చేశారు. 3 మెంబర్స్ తర్వాత, ఎందుకంటే మనం కూడా ఫీడ్బ్యాక్ అందరికీ కాదండి, ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారో, ఆల్రెడీ లీడర్స్ ఎలాగే మాట్లాడతారు డైమండ్ అండ్ అబవ్, అట్లా కాకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకే ఇద్దాం ఈసారి నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి భూపతి గారు. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. భూపతి సార్, ఈ రోజు మీరు చెప్పినటువంటి ఫ్రెష్ అప్ డ్రింక్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, కుకింగ్ ఆయిల్ కావచ్చు, ఇన్విగో ప్రోటీన్ పౌడర్ కావచ్చు, ప్రతి ప్రొడక్ట్ మన టీ కావచ్చు, అన్ని కూడా చాలా, అంటే విత్ పీపీటీతో సహా, డెమోలతో సహా, వాటితో పాటు వీడియోలతో సహా చూపించడం చాలా అద్భుతం అండి. మీ దగ్గర మంచి నాలెడ్జ్, డెప్త్ నాలెడ్జ్ ఉంది. అసలు ఈ టైంలో మీరు ఒక్క ప్రొడక్ట్ గురించి కూడా ఇంతసేపు డెప్త్ గా చెప్పాలన్నా కూడా ఆ యొక్క నాలెడ్జ్ మీ దగ్గర ఉందండి. చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. ఈ ప్రొడక్ట్ అసలు ఎలా తయారవుతుంది, ఏంటి, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెప్పారండి. ఎక్సలెంట్ గా చెప్పారు. మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి. మీరు ఫ్యూచర్ పిఎంసీఎం మెంబర్ అవుతారు, పిఈసిడి కంప్లీట్ చేసుకుంటారు, 10 lakhs పైబడి తీసుకుంటారు సార్. మీ డ్రీమ్స్, ఇంత హార్డ్ వర్క్ చక్కగా అందరి కోసం మార్నింగ్ నైట్ కూడా చాలా అహర్నిశలు కూడా వెస్టేజే శ్వాసధ్యాస అన్నట్టుగా వర్క్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే ఈ యొక్క జూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు, నా యొక్క డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సో లీడర్స్ ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో దీంతో పాటుగా మీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి లీడర్స్, అంటే మీరు ఫీల్డ్లో వచ్చిన బెస్ట్ రిజల్ట్స్ ఈరోజు చెప్పిన సెషన్లో. గుడ్ మార్నింగ్ సార్, అప్పలరాజు గారు అనిపించు. ఈరోజు సెషన్ ద్వారా ఏమర్థమైంది షార్ట్ అండ్ స్వీట్ గా కూడా చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, అప్పలరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, అప్పలరాజు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్ గుడ్ మార్నింగ్ అండి. అయితే ఈరోజు మీరు ఇచ్చిన సెషన్ చాలా బాగుంది. తక్కువ ప్రోడక్ట్స్ కూడా బ్రీఫ్గా చెప్పారు. నాలెడ్జ్ చెప్పిన పాయింట్స్ అన్ని చాలా బాగున్నాయి విత్ పీపీటీతో, అండ్ మెసేజ్ కూడా చాలా అందులో లెటర్ పూర్వకంగా మీరు రాశారు, బాగుంది. అందరికీ అయితే 100% ఈ తక్కువ ప్రోడక్ట్స్ కూడా అన్ని ఒక 20-30 ప్రోడక్ట్స్ చెప్పేదానికంటే మీరు తక్కువ ప్రోడక్ట్స్ 4-3 తీసుకొని చక్కగా సెషన్ అయితే చాలా బాగుంది. అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి యంగేజ్ అందరికీ వాడాల్సిన ప్రోడక్ట్. కుకింగ్ ఆయిల్ కోసం అది చాలా బాగా చెప్పారు. ఇంకా అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని, ఇవి మనం ప్రతి ఫ్యామిలీకి చిన్నపిల్లలు అందరూ ఉంటారు కనుక, ప్రతి ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, యంగేజ్ పర్సన్స్ ఉంటారు కనుక మీరు చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా కుటుంబంలో ఉన్న అందరి వ్యక్తులకి ఉపయోగకరమైన ప్రోడక్ట్స్. 100% అందరికీ సజెస్ట్ చేయొచ్చు. మనం చేసేది మంచి పని, ఫ్రాడ్ చేసేది ఏమి లేదు. మంచి పని అనగా గుడ్డెద్దు చేలు పడిపోయినట్టు చక్కగా మన అందరితో ఇంకెవరు ఆడ మగ ఇంకా చిన్న తారతమ్యం ఏమి లేకుండా ఎవరికైనా సరే ప్రతి పర్సన్ ముఖం కడగాలి, స్నానం చేసుకుంటారు, వంట చేసుకుంటారు. డైలీ యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కనుక ధైర్యంగా గుండె మీద చేసుకొని చక్కగా మనం ఫీల్డ్ చేయొచ్చు ధైర్యంగా. అయితే దీన్ని ఇంకా కొద్దిగా సీరియస్గా లీడర్స్ అందరు కొద్దిగా లైట్గా తీసుకుంటున్నారు. అందుకని చెప్పేసి అది కరెక్ట్ కాదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మంచి పాయింట్స్ మాట్లాడదాం. బాగుంది సార్. సెషన్ అయితే చాలా వర్తబుల్, నాకైతే చాలా బాగుంది. మంచి పాయింట్స్ చెప్పారు. కొద్దిగా సీరియస్గా చేసుకుంటే అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలనేది. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. అందువల్ల ఏంటంటే సెషన్ చాలా బాగుంది సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. వెంకటలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ ఈ రోజైతే మంచి సెక్షన్ చెప్పారు సార్. కుకింగ్ ఆయిల్ కాడ నుంచి ఇనో ఫుడ్ గురించి దాకా కూడా చాలా బాగా చెప్పారు సార్. మీ డ్రీమ్స్ ఏదైతే అన్ని కుల్ఫిల్ అవ్వాలని విశ్వాన్ని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. అరుణ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సెషన్ అయితే చాలా చాలా బాగుంది సార్. మనం ఇవన్నీ నిత్యం వాడుకునే ప్రోడక్ట్స్ సార్. అలాగే మనం ఏదైతే వాడుతున్నామో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనం వివరించాలి అంటే మీరు ఇచ్చిన నాలెడ్జి కానీ మన జూమ్లో వచ్చేది మనం ఫాలో అయ్యి రెండోసారి విని మీరు వీడియో పెడుతున్నారు కాబట్టి మనం రాసుకోవటం వలన మనకి మంచి నాలెడ్జి వస్తుందండి. ఇప్పుడు మన కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత డెప్త్గా చెప్పలేకపోవచ్చు కాబట్టి ఇది తీసుకొని మనం రాసుకొని పెట్టుకోవటం వలన మనం స్వీట్ అండ్ షార్ట్గా మీరు పూర్తిగా డెప్త్ నాలెడ్జి ఇచ్చారండి. ప్రతి ప్రోడక్ట్ కూడాను ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫీల్డ్లో కూడా ఉపయోగించటం వల్ల మనకి మంచి బిజినెస్ కానీ ఐడియాలు ఇవ్వటం కానీ జరుగుతుందండి. చాలా సూపర్గా చెప్పారు సార్. అలాగే జీటా స్పైసీ టీ అనేది మేము కూడా ఇక్కడ ఒకరికి ఇచ్చామండి పాడేరులో లాస్ట్ ఇయర్. ఆవిడ కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు. టీయే కదా మాకు ఇక్కడ బాగా చలిగా ఉంటుంది కాబట్టి తీసుకోమ్మని చెప్పాము, తీసుకున్నారు. ఒక నెల 15 రోజులకి నేను వెళ్ళి మళ్ళీ ఆవిడ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాను సార్. ఆవిడకి ముందైతే మనం మీకు ఏమన్నా హెల్త్ బాగాలేదా అనేది అడగం కాబట్టి టీ అనేది అందరికీ అలవాటు ఉంటుంది కాబట్టి నేను
ఆవిడ వద్దన్నా కూడా బలవంతంగానే ఇచ్చాను, బాగుంటది అని. అయితే ఆవిడ అదే చెప్పారండి, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఆవిడకి షుగర్ ఉండేదట, బీపీ ఉండేదట. రోజు పడుకొని లేచేటప్పటికల్లా 5-6 అండి, 5-6 టైమ్స్ యూరిన్కి వెళ్ళేవారట. అలాంటిది ఈ టీ తీసుకోవటం వలన ఆవిడైతే డికాషనే తాగారు. మన గౌతమ్ బాలి సార్ గారు కానీ మన దీంట్లో డికాషన్ అనేదే చెప్తారు, పాలు కలిపిన దానికన్నా డికాషన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటది అనేది. ఆవిడ ఇక్కడ ఎక్కువ మంది అలాగే తాగుతారు, ఆవిడ కూడా అదే తాగారు. ఆవిడ ఒక్కసారి కూడా ఇంకా పాస్క్ అనేది లెగవలేదటండి. ఇదైతే చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఫీడ్బ్యాక్ వచ్చిందండి. అలాగే మా మేనత్త గారికి కొంచెం పెరాలసిస్ వచ్చి తగ్గిన తర్వాత మధ్య మధ్యలో వీళ్ళు టాబ్లెట్లు ఆపుతుంటారు బీపీకి. దానివల్ల ఏమవుతుందంటే కళ్ళు తిరిగినట్టు అనిపించటం, చేతులు వణుకు ఉంది. ఆవిడకి మన క్రిల్ ఆయిల్ ఇవి తీసుకోమన్నాము, అయితే ఆ టైంకి దొరకకపోవటం వల్ల ఓన్లీ రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకున్నారు సార్. దానివల్ల కూడా 20 రోజులకి ఆవిడకి కళ్ళు తిరగటం అనేది తగ్గిందండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అండి ఇది కూడాను. చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్ మాకైతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యి మీరు కూడా త్వరగా యూత్ ఐకాన్ అవ్వాలని యూనివర్స్ ద్వారా మేము కోరుకుంటున్నామండి. మేము కూడా ఈ రన్నింగ్ కల్లా సెకండ్ LOB తీసుకోవాలని కృషి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ డ్రీమ్స్ అండి. అండ్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అండి రెండు కూడా. గుడ్ మార్నింగ్ సార్, ఓంకార్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ భూపతి గారండి. ఇవాళ అయితే సెషన్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. మనం నిత్యం వాడే ఐటమ్స్ అండి అందరి ఇంట్లో కూడా, అంటే వెస్టేజ్ చేసి లీటర్ ప్రతి ఇంట్లో కూడా ఉండేయండి ఇవన్నీను. అవన్నీ కూడా దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎంత ఉపయోగం ఏంటి అన్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఆ మిల్లెట్స్ లో ఎంత ఉందా అన్నది ఈ రోజే నాకు అర్థమైందండి మీ సెషన్ ద్వారాను. అలాగే రైస్ బ్రౌన్ ఆయిల్ గురించి కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ నేను వాడడం వల్ల నాకు ఆయాసం ఉండేదండి. ఆయాసం అన్నది క్లియర్ అయ్యి నేను ఈ వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేశానండి. అలాగే మీరు మీరు పెట్టుకున్న గోల్ కూడా మంచి గోల్ పెట్టుకున్నారండి, 1 lakh. అలాగే కార్ అచీవర్ అవ్వాలని, అలాగే రేపు డిసెంబర్కి మీరు స్టార్ అవ్వాలని మంచి గోల్ పెట్టుకున్నారండి. అవన్నీ అయితే కంపల్సరీగా ఫుల్ఫిల్ అవుతాయండి. అయితే మీరు నాకు అప్లైనండి. ఈ మంచి అప్లైనర్ దొరకడం కూడా నా అదృష్టం అండి. ఎందుకంటే మీ దగ్గర నుంచి మంచి నాలెడ్జ్ అన్నది ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మీతో మాట్లాడడం వల్ల నాకు నాలెడ్జ్ వస్తుందండి. అలాగే మీతో పాటు మేము కూడా జర్నీ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మేము అనుకుంటున్నాం అండి. విష్ వెళ్తండి. థ్యాంక్ యూ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్. రామాంజనేయ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ రామకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ టుడే చాలా మంచి సెషన్ ఇచ్చారు సార్. మీరు ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి బాగా చెప్పారు సార్. మీరు చెప్పిన ప్రొడక్ట్స్లో ఈ ఎనర్జీ డ్రింక్, బ్రేక్ఫాస్ట్, రైస్ బ్రాన్ ఆయిల్, జీటా టీ, ఇన్విగో ప్రోటీన్ కోసం చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉదాహరణలతోటి, ఇంగ్రీడియంట్స్ తోటి, డెమోస్ తోటి కూడా చెప్పారు సార్. చాలా బాగుంది సార్. ఈ సెషన్ మా అందరికి చాలా ఉపయోగపడుతుంది సార్. అలాగే మన టీంలో శివారెడ్డి అనే ఒక డిస్ట్రిబ్యూటర్కి మనం జీటా టీ ఇచ్చాం సార్. అయితే వాళ్ళు వాడడం మానేసి కన్నాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళ బంధువులకి ఇచ్చారండి అది. అయితే వాళ్ళ బంధువులు ఆ జీటా టీ వాడిన తర్వాత కూడా దాని యొక్క రిజల్ట్స్ చూశారండి. వాళ్ళకి అల్సర్స్, గ్యాస్ట్రిక్ తగ్గాటండి. ఆయన రీసెంట్గా 3 days బ్యాక్ మళ్ళీ 2 జీటా టీలు పట్టుకెళ్ళాడు సార్. ఇది చాలా అద్భుతం సార్, చాలా మంచిది సార్. ఇది చాలా బాగుంది సార్. ఇది తర్వాత నాకైతే బీపీ ఉండేది సార్, బీపీ 150, 160 ఉండేది సార్. నేను ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల బీపీ 120, 115లో మెయింటైన్ అవుతుంది సార్. చాలా మంచి ప్రొడక్ట్ సార్ మనది. అలాగే మీరు మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. శిరీష రెడ్డి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సెషన్ చాలా బాగా చెప్పారు సార్.
ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి, ప్రతి ఒక్క మన ప్రొడక్ట్స్ గురించి, అందులో మనం ఏదేది ఉపయోగిస్తారు, ఎలా తయారు చేస్తారు, అదంతా మీరు వీడియోస్ కూడా ప్లే చేసి చూపించారు సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా అర్థమైంది సార్. అలాగే నాకు కూడా ఫీల్డ్లో నేను ఒక పాపకి, ఒక 10 years పాపకి ప్రోటీన్ పౌడర్ అండ్ మల్టీవిటమిన్ గమ్మీస్ ఇచ్చాము. ఫేస్ మీద మొత్తం మచ్చలు అలా ఉంటే ఆ ప్రాబ్లం తనకు క్లియర్ అయిపోయి ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు సార్. అది ఒక ఎక్స్పీరియన్స్. అలాగే చాలా థ్యాంక్ యూ సార్, ఈరోజు మాకు సెషన్ ఇచ్చినందుకు. అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. విమలా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ సెషన్ అయితే చాలా బాగుంది సార్. మీరు ఎప్పుడు వచ్చినా కూడా సార్ చాలా బాగా చెప్తారండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే చాలా బాగుంది సార్. అలాగే కుకింగ్ ఆయిల్ అయితే నాకు చాలా ఫేవరెట్ సార్. కుకింగ్ ఆయిల్ ఎందుకంటే నాకు స్టార్టింగ్ నుంచి అప్పుడే చాలా రోజుల నుంచి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండేది సార్. అంటే ఏదన్నా నేను మార్నింగ్ టిఫిన్ చేసినా, నేను ఒకవేళ భోజనం చేసినా, ఏది చేసినా కూడా త్రేనుపులన్నా వచ్చేసింది నాకు ఎక్కువగా. ఇంకా ఆ రోజంతా అలాగే పడేదానండి. అటువంటిది మనకి వెస్టేజ్ లో నేను వచ్చిన తర్వాత కుకింగ్ ఆయిల్ వాడడం స్టార్ట్ చేసింది కాడి నుంచి ఆ ప్రాబ్లం అంటే అసలు ఇప్పుడు కూడా నాకు అసలు లేదండి ఆ ప్రాబ్లం. అంటే కుకింగ్ ఆయిల్ మనకు చాలా బాగా పనిచేస్తుందండి నాకైతే. అలాగే ఇంకా నాకు డౌన్లో మీరు ప్రోటీన్ పౌడర్ గురించి చెప్పారు కదా, అది కూడా నేను ఆ బాబుకి ఇచ్చానండి. ఒక 10 years బాబుకి. వాళ్ళకి ఎక్కువగా అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా జ్వరాలు రావడం, అలాగే వాళ్ళకి జలుబు కూడా అస్తమాటుగా జలుబు చేసే జ్వరాలు వచ్చేసాయండి. వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ ఇస్తే అండి చాలా బాగా పనిచేస్తుందండి. వాళ్ళు కూడా చాలా బాగుంది. బాబుకి ఇప్పుడు అస్తమానం జ్వరం రావడం అది కూడా లేదని చెప్పారండి. థ్యాంక్ యూ సార్. మంచి సెషన్ అన్నది ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని విశ్వానికి అనంత కూడా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సెషన్ ఇచ్చారు. సో ఫీడ్బ్యాక్ లోనే అర్థమైంది, అందరూ కూడా చాలా బాగా అర్థమైంది. ప్లస్ మంచి సెషన్ అండి ఇది. సో లీడర్స్ అందరూ భూపతి గారికి ఒకసారి అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పండి మంచి సెషన్ ఇచ్చినందుకు. భూపతి సార్ థ్యాంక్ యూ సార్, మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ లీడర్స్. సెషన్ Thank you so రికార్డ్ much, sir. అయిందండి. Thank సో you, sir. వీలైనంత భూపతి గారు చాలా బాగా ఎక్కువకి చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, చాలా sir. చాలా Thank you so థ్యాంక్ యూ much, సార్ sir. భూపతి సార్. సో థ్యాంక్ యూ లీడర్స్. సెషన్ అనేది రికార్డ్ అయ్యిందండి. సో వీలైనంత ఎక్కువ మందికి ఈ సెషన్ అనేది షేర్ చేయండి లీడర్స్.